మీ చైర్మన్ గారికి ఈఓ గారికి చెప్తున్నా నేను, అలాగే సీఎం గారికి కూడా, పీఠాధిపతులు సాధువులతో మనం గోశాలకు వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి ఆ కళేబరాలను వెలికి తీసి ఎన్ని రీసెంట్గా చనిపోయినాయో అన్న దాని మీద విచారణ జరిపిద్దాం. దీనికి సిద్ధపడాలి మీరు. ఊరికనే మేమేదో రాజకీయం చేస్తున్నామంట. ఆయన బిఆర్ నాయుడు గారు పాపము, ఆయన రాజకీయ ఋషి, బాధ్యత సరైనటువంటి రీతిలో లేదు కనుకనే కదా చనిపోయినాయి. సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యతని చెయ్యకుండా, ఆ పని మీరు చేయకుండా మా మీద వ్యక్తిగత దూషణతో కరుణాకర్ రెడ్డి తాట తీస్తాం, రాష్ట్రంలోనే తిరగనివ్వం, తాట తీసి చెప్పులు కుట్టుకుంటారేమో. ఏం బా మీరు జైళ్ళకి వేసేస్తే భయపడిపోయేదానికి నేనేమైనా ఒక మామూలు రాజకీయుడు అనుకుంటున్నారా? జీవితమంతా పోరాటాలతో వచ్చిన వాడిని నేను. అలజడి నా జీవితం, ఆందోళన నా ఊపిరి, తిరుగుబాటు నా వేదాంతం. భయపడే ప్రసక్తే లేదు. మీరు జైళ్ళల్లోకి వేస్తానంటేనో, నా తాట తీస్తానంటేనో, సత్యాన్ని వీడి అసత్యం వైపున నిలబడేటువంటి ప్రసక్తి లేనే లేదు అని ఛాలెంజ్ చేసి హెచ్చరిస్తున్నా నేను. జైలుల్లో పెట్టే, జైలుల్లో చిన్నప్పటే ఉన్నా నేను, కొత్తగా ఉండేదేం కాదు. ఆ రోజు కూడా ఉద్యమాలు చేసే జైలుకు వెళ్ళినా 50 ఏళ్ల ముందు. ఈ రోజున దేవుడి కోసమని జైలుకు పోతా. మీరు చేసినటువంటి ఈ మోసపు ప్రచారాన్ని ఎండగడుతూ జైలుకు వెళ్తా. కదా నా మీద చర్యలు తీసుకుని ఇలాంటి మనిషే పుట్టటమే అన్యాయం, భూమాతకే నష్టం అంట. మరి గోమాతకు మీరు చేసినటువంటి నష్టం గురించి మాట్లాడండి అంటే భూమాతకు నేను నష్టము అని మీరు మాట్లాడితే ఎట్లండి? నాకు అర్థం కాల.